రైట్ దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయిన్ ఎయిర్పోర్టులో రన్వేపై విమానం అదుపు తప్పి రక్షణ గోడును ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. 28 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బ్యాంకాక్ నుంచి ముయిన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియాలోని మువున్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ప్రమాదం జరిగింది. విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి గోడును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కొరియా వార్తా సంస్థ నివేదించింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ఎయిర్పోర్టు వద్ద దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉండగా 6 విమాన సిబ్బంది కూడా ఉన్నారు. సదరు విమానం బ్యాంకాక్ నుండి మువాన్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానాశ్రయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.